ఎప్పుడు లేటే వస్తావు కదా. ఎవరిది ఎవరు చూసినట్టుందా? చెప్పేది విను. ఆగవే. రోజుకి బాగా బద్ధకం ఎక్కువవుతుందిరా నీకు, ఇడియట్. సర్లే. హలో 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 ఎవరది? హలో ఏయ్ వీళ్ళేం చేస్తున్నారు? రేపు పొద్దున్న మన ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందేమో. హే. ఎలా చెప్పాలి వీడికి? మళ్ళీ ఏదో స్టార్ట్ చేశాడు. బా ఏంటి గీతి ఎలా చూస్తున్నావు? బిలో యావరేజ్గా ఉన్న అమ్మాయిని ఇంత అందమైన అబ్బాయి ఎలా లవ్ చేశాడనా? నేను మనసుని చూసి ప్రేమిస్తాను, అందం చూసి కాదు. మా అలాంటి అదస్వంతులకి ఇవన్నీ చాలా మామూలు విషయం తెలుసా? అది కాదు, నీలాంటి వాడిని ఎలా లవ్ చేశానా అని. నాలంటుడు అంటే ఇంత తింగరోడివేంటా అని. తెలిసి ఎందుకు తప్పు చేసావు? నేను చేశాను కదా నీ గురించి తెలిసి కూడా లవ్ చేయడం. నేను కూడా తెలిసి తప్పు చేస్తూ ఉంటాను. ఏంటది? యూట్యూబ్లో నాకు సాంగ్ అంతా వచ్చినా కూడా తప్పుగా పాడుతుంటాను తెలుసా? దిల్ దివానా దిక్కులేని వానా నీకు దిక్కెవరే. చూసావా, తెలిసి కూడా తప్పు పాడుతాను. ఊప్స్. అందుకే నేను అనేది, నువ్వు 2 నిమిషాలు నోరు మూసుకుని ఉంటే నేను ఎందుకు వచ్చానో చెప్తాను. నేను ఊరు వెళ్తున్నా 1 వీక్. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు నాకు కాల్ చేయకు. అసలే మా నాన్నకి చాదస్తం ఎక్కువ. దానికి డౌట్ వచ్చిందనుకో రచ్చ చేస్తుంది. అర్థమైందా? నేనే వీలు చూసుకుని నీకు కాల్ చేస్తాను. అప్పటి వరకు నో కాల్స్ నో మెసేజెస్. గ్యాప్ చూసుకుని మా నాన్నకి మన మ్యాటర్ చెప్పేస్తాను. 1 వీక్ నీతో మాట్లాడకుండా ఉండాలా? అప్పుడే కదా నేను హ్యాపీగా ఉండేది. సరే పద వెళ్దాం. దా. అసలు ఈ రోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు మీ జీవితంలోకి ఒక అపరిచిత వ్యక్తి వస్తాడు. ఎవడాడే? వాడు వచ్చాక మీ జీవితం మలుపు తిరుగుతోంది. బాబు. ఏంటి బాబు? ఫాదర్ని. ఏ చర్చికి? ఏంటి జోకా? కీర్తి ఫాదర్ని. కీర్తి ఫాదరా? రండి అంకుల్, కూర్చోండి. నువ్వు కూర్చోవు. చూడు, రామలింగం సార్. ఏదో ఒకటి లేవయ్యా. సోమలింగం. సోమలింగం. నువ్వు మా అమ్మాయి ప్రేమించుకున్నారంట కదా? ఓ, కీర్తి చెప్పేసిందా? కీర్తి అని చెప్పలేదు. అమ్మాయి అన్న తర్వాత ఎవడో ఒక ఏదో వెనకబడతాడు కదా, అది తెలుసుకొని నీ దగ్గరకు వచ్చా. పోనీలేండి, ఏదోలా తెలిసింది, అదే చాలు. నువ్వు నాకు నచ్చలేదు. ఏ ఎందుకు నచ్చలేదు? మీ అమ్మాయి నాకు నచ్చిందని చెప్పడానికి 100 కారణాలు ఉన్నాయి. అబ్బా, ఒక 50 కారణాలు చెప్పు. ఎందుకులేండి, నేనేదో ఫ్లోలో అనేసాను. మీరు మరీ అంత గట్టిగా అడిగితే నేనేం చెప్తాను? నేను మీకు నచ్చాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు. నువ్వు మా ఇంట్లో ఒక వారం రోజులు ఉండాలి. తర్వాత నేను డిసైడ్ చేస్తా. అదేంటి, ప్రాక్టికల్గా కీర్తిని కదా మా ఇంటికి తీసుకెళ్ళాలి. ఆహా, మరి తీసుకెళ్ళు. వద్దులేండి, మా నాన్న చంపేస్తాడు కదా. అందుకే నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. దానికి నేనేం చెయ్యాలి? ఒక వారం రోజులు నువ్వు మా ఇంట్లో ఉన్న తర్వాత నువ్వేంటన్నది నేను డిసైడ్ చేస్తా. కీర్తి కోసం 1 వీక్ ఏంటి, జీవితాంతం ఉంటాను. రేపు మార్నింగ్ మీ ఇంటికాడ ఉంటాను. నువ్వు ముందు 1 వీక్ ఉండు, తర్వాత నేను చెప్తాను నువ్వు ఉండాలో పోవాలో. వాట్సాప్లో లొకేషన్ పెట్టండి, మార్నింగ్ మీ ఇంటి దగ్గర ఉంటాను. ఇల్లు బాగుందా? జాగ్రత్తగా కట్టంలోకి లాగేద్దాం. మొత్తం అందా అనుకుంటా. వచ్చావా? ఫస్ట్ టైం కదా, హారతలు లాంటివి ఏమైనా? అబ్బా, భోగి మంటలేసి కోలాటాలు ఆడుకుంటే తీసుకుపోవద్దు. దా లోపలికి. అంకుల్, ఆంటీ లేరా? ఆంటీ కీర్తితో పాటు ఊరికెళ్ళింది. ఓ, మరి ఆంటీకి నేను నచ్చక్కర్లేదా? ఆంటీకి నేను ఆల్రెడీ నచ్చాను. నువ్వు నాకు నచ్చితే చాలు.
ఓకే. పద. మ్మ్. ఆ, కొంచెం ఫ్యాన్ ఏంటి అంకుల్, వేడొచ్చేస్తుంది. ఫ్యాన్ పని చేయట్లేదు. కాఫీ తాగుతాను. తాగుతావా? హా. అక్కడ కిచెన్ ఉంది. ఆ, ఆ కిచెన్ లోకి వెళ్ళి మ్, 2 మంచి కాఫీలు పెట్టుకొని ఆ, నీకోటి నాకోటి తీసుకొని రా. ఆ, నేనేనా? ఇదిగో, మా అమ్మాయిని ఇచ్చేటప్పుడు కనీసం కాఫీ అన్న పెట్టడం రాకపోతే మ్, ఎవడయ్యా అమ్మాయిని ఇచ్చేది నీకు? ఆ మాత్రం అర్థం చేసుకోవద్దు. ఓ వెళ్తున్నా. వావ్, సూపర్గా పెట్టావయ్యా కాఫీ. పెళ్లి చూపుల్లో ఉంది నాకు. సరే, మ్, లంచ్ ఏం చేద్దాం? ఆ, మీరు మార్నింగే వచ్చేయమన్నారని టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసాను. ఓ అలాగా. మ్, టిఫిన్ లంచ్ ఒకేసారి చేద్దు గాని. అంటే అది కూడా చేయాలి. ఇగో, వారం రోజులు నేనేది చెప్తే నువ్వు అది చేయాలి. ఎందుకు, ఏమిటి అని అడగొద్దంతే. నన్ను చిన్నపిల్లని చేసి ఆడిందారు మీరు. ఇగో, నీకు అమ్మాయి కావాలా వద్దా? ఇంట్లో అమ్మ వంట వండుతుంటే వంటల పేర్లు పెడుతూ ఉంటాం. వంటలు వండటం చాలా కష్టమే. ఏందా పప్పేస్తున్నావు, ముక్కలేదా? మీ ఇంటికి వస్తున్నానని కొన్ని డబ్బులు తెచ్చుకున్నాను సార్. సర్లే, ఏయ్. మ్, చాలు. మ్, మొత్తాన్ని బాగా కష్టపడుతున్నావా నువ్వు? మ్. చిచే, ఆ? ఏందయ్యా ఇది? ఉప్పు లేదు, కారం ఎక్కువ వేసినావు. మనిషి అన్నవాడెవడైనా తింటాడా? ఇది బుద్ధి ఉందా అసలు నీకు? చెయ్యి. అత్తగారి చేతుల్లో పడ్డ కొత్త కోడలు అయిపోయింది నా పని. ఇంట్లో తాగిన గ్లాస్ అయితే నా చేతికి పనులన్నీ చేయంతరాట. పని మంచి కొద్దిగా అయిపోయింది. ఇక అసలు అల్లుడు కావాలో పని మంచి కావాలో అర్థం కావట్లేదు. ప్రేమ ఎంత మధురం, యో ప్రియురాలు బాబు అంత కఠినం. యా ఆ, 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 ఆ. సిగ్నల్ కోసం బయట కురకాలి. జరగా. సిగ్నల్ వచ్చింది వచ్చింది వచ్చింది. వస్తున్నా 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 వస్తున్నా. ఇంకొస్తున్నాయేమో ఫోన్లు. బాత్రూమ్ లో బట్టలు ఉతుకమన్నా ఉతికావా? ఉతికిరా పో. అంకుల్, ఫ్యాన్ తిరగట్లేదు అన్నారు, తిరుగుతుంది. ఇప్పుడు దొరికాడు. స్విచ్ చేసావా? ఆ, ఎవడరా నిన్ను స్విచ్ చేయమన్నది? ఆ, బుద్ధి లేదు. స్విచ్ చేయకుండా ఫ్యాన్ అలా తిరుగుతుందిరా, గెర్రి సచ్చినోడా. నా పెళ్లి కాదు, జనం చేసి జనం. పడుకున్నట్టు ఉన్నాడు. నన్ను డాక్టర్ తీసి సుఖంగా పడుకుంటున్నాడు. మంచిగా
ఓయ్ వీడి పని పాట ఉండదు. ఏయ్ నిన్నే పిలిచేది. ఏంటి సార్ పిల్లలు పిలిచినట్టు పిలుస్తారు? అక్కడ వంట చేసుకుంటాను కదా. సరేలే, ఆ డోర్ ఎవరు కొడుతున్నారు చూసి రాపో. ఆ? పో. లాడ్డమ్మ మొగుడు మరి. ఏంటయ్యా? సార్ కరెంట్ బిల్. ఆ? చేంజ్ ఉంచుకుంటా సార్. సార్ డబ్బులు కట్టేశాను, బిల్లు. ఉంచు 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 అంకుల్ కూరగాయల బిల్లు. ఉంచు ఉంచు. అన్నీ నాకు చూపియాలా ఏంటి? పోయి పని చేసుకోపో. ఉంచుతా ఉంచుతా, అంత కట్నంలో లాగుతా. ఏమైంది అంకుల్? కూర్చుంది లేవయ్యా, బయట వర్షం పడుతుంది. నువ్వు కిచెన్ లోకి వెళ్ళి వేడివేడిగా పకోడీ చేసుకొస్తే మన ఇద్దరం వేడివేడిగా తినేద్దాం. నాకు ఈ టార్చర్ ఏంటి అంకుల్? మీకు కావాల్సిన అల్లుడా పనుడా? రెండు ఒకటి లేవయ్యా. ఏంటి? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మా అమ్మాయి గురించి నాకు బాగా తెలుసయ్యా. దానికి ఏ పని చేత కాదు. నీకు కూడా ఏం రాలేదనుకో, లైఫ్లో ఎంత కష్టమవుతుంది. అందుకే టెస్ట్ పెడుతున్నాను అనమాట. ఇప్పుడు నువ్వు కిచెన్ లోకి వెళ్ళి వేడి వేడి పకోడీ చేసుకొచ్చావనుకో, హాయిగా తిందాం. పోవయ్యా, పోవయ్యా. వెళ్తున్నాను, ఆగు. పకోడీ పకోడీ ఈ వర్షంలో పకోడీ తింటుంటే మజాగుంటదిలే. తీసుకోండి. ఏయ్, తెచ్చావా? ఆహాహాహా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్గా చేసావా పకోడీ. నువ్వెవరిని చేసుకుంటావు కానీ ఆమె అదృష్టవంతురాలయ్యా. ఎవరు చేసుకోవడం ఏంటండి? నువ్వెవరిని చేసుకున్నా అదృష్టవంతురాలే. మా అమ్మాయి అదృష్టవంతురాలు అంటున్నా. ఓకే ఓకే. అంకుల్ 7 days అయిపోయిందిగా, నేను వెళ్ళొస్తాను ఇంకా. మొత్తానికి వారం రోజులు నన్ను ఇంప్రెస్ చేయడానికి బాగా ట్రై చేసావు. ట్రై చేశానా? ఇదే పని కనుక నేను సినిమా సాంగ్ లో చేసి ఉంటే క్లైమాక్స్ కోటేశ్వరని అయిపోతున్నా. సరేలేవయ్యా, నేను మా అమ్మాయితో మాట్లాడి సెట్ చేస్తా. ఆల్ ది బెస్ట్, పోయిరా. సరే అంకుల్. బ్యాగ్ అంకుల్ అనుకున్నాగా. రండి, అసలు ఏం తక్కువలేదు. ఏరా, ఈ 1 week ఎలా గడిచింది? హారబుల్. ఎప్పుడు ఇలా వంకరగానే మాట్లాడతావా? సర్లే గాని, మన విషయం మా నాన్నకి చెప్పేశాను. నేను కలవాలంటున్నారు. నువ్వు చెప్పడం ఏంటి? 1 week నేను మీ నాన్నతోనే ఉన్నాను, అతన్ని ఇంప్రెస్ కూడా చేశాను. ఇంకా మారవా నువ్వు? ఊరు వెళ్ళింది మా నాన్నతో అయితే మా నాన్న కలవడం ఏంటి? ఏంటి? నువ్వు మీ నాన్నతో ఊరెళ్ళావా? ఏమైంది? కీర్తి ఫాదర్ని నేను కలిసింది ఎవరు? ఏంటి సైలెంట్ గా ఉన్నావు? మాట్లాడు. ఒక వారం రోజులు ఉండాలి. సరే సరే, నేను మళ్ళీ కలుస్తాను. అరే చెప్పేసెళ్ళు. నువ్వు నాకు నచ్చితే చాలు. మరి రోజులు ఉన్నది ఎవరితో? నేను ఆడేవాడా అసలా? నువ్వేం టెన్షన్ పడమాక. సార్ నువ్వు మా అమ్మాయి ప్రేమించుకున్నారు కదా, అయితే నీకు టెస్ట్. నువ్వు ఒక వారం రోజులు మా ఇంట్లో ఉండాలి. అర్థమైందా నీకు? 1 week సార్. ఓకే సార్, 1 week మీతో ఉంటే ఒప్పుకుంటారా సార్? చూడు బాబు, అసలు నీకు ఎంతమంది కూతురు ఉన్నారా? కీర్తితో మాట్లాడాను బాబు, నేను మాట్లాడతా. నువ్వు కీర్తితో మాట్లాడతావు?
నేను ఇప్పుడే కీర్తితో మాట్లాడొస్తాను రా. అవునా? అసలు ఎవరా నువ్వు? నేను దొరికానా? ఆగరా. ఏంటే నువ్వు ప్రతిసారి అలిగి ఫ్రీ బస్ ఎక్కి పుట్టింటికి పోతంటే ఇక్కడ పనులెవడు చేస్తాడు, నన్నెవడు చూసుకుంటాడే? పనోడు పెట్టుకోవాలా? పనోడెందుకే జీతం బొక్క? నువ్వు వస్తావా రావా? వస్తావా రావా? హలో 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 ఏయ్! రేపు పొద్దున్న మన ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందేమో. ఫోన్ పెట్టేసింది ఇది. నేను ఊరు వెళ్తున్నా 1 వీక్. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు నాకు కాల్ చేయకు. 1 వీకా? నో కాల్స్, నో మెసేజెస్. గ్యాప్ చూసుకుని మా నాన్నకి మన మ్యాటర్ చెప్పేస్తాం. దొరికాడు పనోడు. మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను. నా బ్రెయిన్ వచ్చేసాను. మేము దొరికిపోయాం. ఎంత టార్చర్ చేసావురా. కాపురంతో పని చేయించు కదరా. ఇంకోసారి కనుక పార్కులో కనిపిస్తే చంపేస్తాను రేయ్.